హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. ఈరోజు నేను బెల్లం గారెలు చేయబోతున్నానండి. దేవుడికి నైవేద్యం పెట్టడానికి మినపప్పు అయితే నేను నానబెట్టుకున్నాను. ఒక 3 గంటల ముందు తెల్లారుజామున లేసి నానబెట్టి కడిగి మినపప్పును అయితే రుబ్బుకుంటున్నానండి. బెల్లం తీసుకున్నాను. పావు కేజీకి తక్కువలో ఉంటుంది. బెల్లం తీసుకుని పాకం అనేది తీగ పాకంగా పట్టుకుంటున్నాను. గారెల పిండి అయితే రుబ్బేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని గారెలు వేసుకోవడమే. తీపి గారెలు అనేవి చాలా బాగుంటాయండి. ఎక్కువగా నేను బెల్లం గారెలు కానీ మామూలు గారెలు కానీ ఏవో ఒకటి నైవేద్యంగా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. ఈ బెల్లం గారెలు చేసుకునేటప్పుడు కొంచెం బరగ్గా అయితే రుబ్బుకోకూడదండి. అంటే గారెలు అనేవి కొంచెం కచ్చబచ్చగా కూడా రుబ్బుకుని గారె అనేది వేసుకుంటూ ఉంటారు కదా, అలా కాదు. కొంచెం మెత్తగానే రుబ్బుకోవాలి. వాటర్ అనేది వేయకుండా మెత్తగా రుబ్బుకున్నట్లయితే గారె కూడా బాగుంటుంది. ఇవి బెల్లంలో మనకి నానినప్పుడు టేస్ట్ బాగుంటుందండి. బాగా ఉబ్బుతాయి. మెత్తగా మనం రుబ్బుకుని కనుక గారె వేసుకుంటే కొంచెమే సాల్ట్ వేసి నేను గారెలు అనేవి ప్రిపేర్ చేసుకున్నాను. గారెల పప్పు నేను కడిగేటప్పుడు బాగా తెల్లగా అయితే కడుక్కోనండి. కొంచెం పొట్టు ఉండేటట్లుగానే చూసుకుంటాను. టేస్ట్ బాగుంటుందని. అలా కనుక వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. గారెలు అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి గారెలు పెట్టుకుంటాను, ఒక్కొక్కసారి పులిహార, అలాగే ఏదో ఒక నైవేద్యం అనేది నేను చేస్తూ ఉంటానండి. వీలుని బట్టి నేను నైవేద్యంగా చేసుకుని స్వామివారికి నైవేద్యం పెట్టుకుంటూ ఉంటాను. ఈసారి అయితే తీపి గారెలు నైవేద్యంగా పెట్టాను. తీపి గారెలు అనేవి టేస్ట్ బాగుంటాయి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనాను. ఎక్కువగా ఈ గారెలు గణపతికి కానీ ఆంజనేయ స్వామికి అలాగే కాలభైరవ స్వామికి కూడా గారెలు అనేవి నైవేద్యంగా పెడతారండి. కాలభైరవ స్వామికి పెట్టే గారెలు అయితే నల్ల మినువులతో చేయాలి. అలా నైవేద్యంగా ఏవో ఒకటి పెట్టుకోవచ్చు. గారెలు అనేది చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే విధానమే. దీనికైతే పెద్ద హడావుడి పడిన అవసరం లేదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా వేస్తానండి. నాకు చేతితో ఇలాగ సింపుల్గా చేసి వేయడం అయితే నాకు రాదు. ఎందుకంటే దానికి బాగా గట్టిగా రుబ్బుకోవాలి. ఆ విధానం నాకు అలవాటు లేదండి. నాకు ఇలాగే అలవాటు. అందుకే ఈ విధంగానే వేస్తూ ఉంటాను నేను గారెలు అనేవి. కొంచెం ఎర్రగా వేపుకుని తీసేసుకోవడమే. తీసుకుని బెల్లం పాకంలో వేసి ఒక 1 అవర్ ఉంచినట్లయితే చక్కగా ఉబ్బుతాయండి. బెల్లం అంతా కూడా, బెల్లం పానకం అంతా, అంటే మన పాకం ఏదైతే పెట్టామో అదంతా కూడా పీల్చుకొని గారెని ఉబ్బి చక్కగా టేస్ట్ బాగుంటుంది. చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా సరే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. నేను చాలా వరకు ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు ఆ విధంగానే నేను వీడియోస్ అనేవి పెడుతూ ఉంటున్నాను. ఎప్పుడైనా దేవుడికి సంబంధించి చేసినప్పుడు మాత్రమే మీకు లెంతీ వీడియోస్ అనేవి పెడుతున్నానండి. వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా నేను వేసుకుంటూ వచ్చాను అన్నీ కూడాను. చక్కగా అలా వేసుకోవడమే. నూనె కూడా బాగా మరిగేటట్లు చేయనవసరం లేదు. కొంచెం మరిగిన తర్వాత మనం వేసుకుంటే కొంచెం సిమ్లో పెట్టుకుని చక్కగా వేగుతాయి. బాగా మరిగినా తొందరగా మాడిపోతాయండి. ప్యాన్కి సరిపడగా మనకు ఖాళీగా విశాలంగా ఉండేటట్లుగానే చూసి వేసుకోవాలి. మన గారెలు అనేవి టర్న్ చేసినప్పుడు మనకి ఈజీ అవుతుంది. తిప్పుకునేటప్పుడు అదిని ఇలా వేసుకోవడమే. చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ గారెలు విధానం, నేను చేసే విధానం. నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేవి తెలియపరచండి. నేను తర్వాత టిఫిన్ కింద చపాతీ పిండి ముందుగానే సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నానండి. చపాతీ వేసాను, చపాతీ చేసుకున్నాను. బంగాళదుంప మెంతికూర కలిపి నేను ఇగురు కింద పెట్టానండి దగ్గరికి. చాలా బాగుంటుంది చపాతీలోకి చేసుకుంటే. అలా కర్రీ ఏదో ఒక ప్రిపేర్ చేయకపోతే కనుక చపాతీ తినలేమండి, తినబుద్ధి అవ్వదు. ఎక్కువగా బంగాళదుంప కర్రీ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి కోడిగుడ్డుతో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను పుల్ట కానీ. ఎందుకంటే ఇప్పుడు దేవుడికి నైవేద్యం అది పెట్టుకున్నాం కనుక నాన్ వెజ్ తినము. అందుకే బంగాళదుంపతోనే కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ బంగాళదుంప కొంచెం మెంతికూర కానీ ఏ ఆకుకూరలైనా వేసుకొని చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఎక్కువగా మెంతికూర అయితే బాగుంటుందండి. కొంచెం మసాలా వేసాను. పసుపు, కారం, ఉప్పు సమంగా వేసాను. పోపు పెట్టుకుని చేసుకోవడమే. ఇదంతా లెంతీ వీడియో అయిపోతుంది కనుక మీకు వివరించి చెప్తున్నాను అంతే. పూర్తిగా నేనైతే చూపించడం లేదు ఈ వీడియోలో.
ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా చేసుకోవడమే. చక్కగా దగ్గరగా అయ్యే వరకు మనం కొంచెం వాటర్ పోసి మగ్గబెట్టుకుంటే తొందరగా కర్రీ అనేది దగ్గరికి అవుతుందండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చేదు అనేది ఉండదు. ఇలా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.